బ్యాక్ టు మై ఛానల్. ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి సంబంధించి వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. నోటిఫికేషన్ సంబంధించి గైడ్ లైన్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. నోటిఫికేషన్స్ ఏ విధంగా ఉండి మరి ఎప్పుడు అప్లై. ఎంటెక్ సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. స్టూడెంట్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండండి. ఇక్కడ నుంచి అన్ని ఐఐటీలు కానీ 23 ఐఐటీలు ఎన్ఐటీలు అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయమ్మా. నోటిఫికేషను 23 సంబంధించిన ఐఐటీలు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాయి. 1 by 1 నోటిఫికేషన్ మన ఛానల్లో వస్తుంది. ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోటిఫికేషన్లు ఐఐటీలకు సంబంధించిన నోటిఫికేషన్లు మీకు కావాలంటే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అక్కడ గంట సింబల్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. మీరు మిస్ అవ్వరు, ఏ ఐఐటీని కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్క ఐఐటీని మనము అప్లై చేయాలి. ప్రతి ఒక్క ఐఐటీని అప్లై చేస్తే మీ అదృష్టం ఎలా ఉండదో. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మాన్యువల్గా అప్లై చేసుకోవాలి ఐఐటీలు, ఐఐఎస్సి బెంగళూరు. ఇక్కడ చూడండి అనౌన్స్మెంట్స్ కూడా ఇచ్చేసారు. డైరెక్ట్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసిందమ్మా. మరి అడ్మిషన్ నోటీస్ ఫర్ అకాడమిక్ 2026 and 2027 న్యూ అనౌన్స్మెంట్ రికార్డ్ అయితే వచ్చింది. దీన్ని క్లిక్ చేద్దాం మనం ఒకసారి. అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. గేట్ 2026 అకాడమిక్ ఇయర్కి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా రావటం అయితే జరిగింది. ఇది చూడండి, దీనికి కావాలంటే పీడిఎఫ్ ఫైలు నేను దీనిలో పెట్టేస్తాను, మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. మరి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి బెంగళూరు 5612 మరి అడ్మిషన్ నోటీస్ ఫర్ యూజీ పీజీ పిహెచ్డి ప్రోగ్రామ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-27 సెషన్ స్టార్టింగ్ ఫ్రమ్ 2026. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్, ఎంటెక్ రీసెర్చ్ ఎక్స్టర్నల్ రిజిస్ట్రేషన్, ఈఆర్పి, ఎంటెక్ సిఎఫ్టిఐ మోడ్, మరి ఎంటెక్ ఎండెస్ స్పాన్సర్డ్ క్యాండిడేట్స్. అంటే స్పాన్సర్డ్ అంటే డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళని స్పాన్సర్ చేయడం అయితే జరుగుతుంది. రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా మీరు ట్రై చేయండి. ఎంటెక్ రీసెర్చ్ ఉంది ఇక్కడ. నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎంటెక్, ఓన్లీ రీసెర్చ్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయమ్మ ఇక్కడ. పిహెచ్డి ఉంటుంది, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, బయోకెమిస్ట్రీ, ఎకలాజికల్ సైన్సెస్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్, మ్యాథమెటిక్స్, బయోకెమిస్ట్రీ. ఇక్కడ మంచిగా మరి రీసెర్చ్ చేయండి. న్యూరో సైన్సెస్, జెనెటిక్, మరి మయోబాలిక్యులర్ డెవలప్మెంట్స్, బయాలజీ, ఇలాంటి మంచి మంచి రీసెర్చెస్ ఉండి చూసుకోండి. ఇక్కడ కూడా ఎంటెక్ రీసెర్చ్ అండ్ పిహెచ్డి ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అట్మాస్ఫియరిక్, ఓషన్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్, మంచి మంచి ఉన్నాయమ్మ ఇక్కడ చూడండి. పిహెచ్డి ఇంటర్డిసిప్లినరీ బయో ఇంజనీరింగ్ ఆఫర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, ఎనర్జీ ఆఫర్డ్ బై ఇంటర్డిసిప్లినరీ సెంటర్ ఫర్ ఎనర్జీ రీసెర్చ్, పిహెచ్డి ఎంటెక్ రీసెర్చ్, మ్యాథమెటికల్ సైన్సెస్, వాటర్ రీసెర్చ్, డిఫరెంట్ రీసెర్చ్. ఇది పెద్ద మహాసముద్రం అని చెప్పాను కదా, క్లైమేట్. ఇలాంటి కోర్సులు మీకు ఎక్కడ దొరకవు. బ్రెయిన్ కంపిటీషన్, డేటా సైన్స్, మరి ఇవన్నీ కూడా మంచి మంచి కోర్సులు అయితే ఇక్కడ ఉండే స్టూడెంట్స్. మరి చూడండి, పిహెచ్డి ఇన్ మెడికల్ సైన్స్, పబ్లిక్ హెల్త్ రిలేటెడ్. తర్వాత ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ, 4 year ఆఫ్ బ్యాచిలర్ సైన్స్ అండ్ క్వాలిఫికేషన్ ఇన్ నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్, వ్యాలిడ్ గేట్ స్కోర్ మనకు ఉండాలి, నెట్ జేఆర్ఎఫ్ ఉండాలి. మరి చూసారు ఇక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ చూసుకోండి. ఇక్కడ ఎంబీబీఎస్ వీళ్ళకి కూడా మరి ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ డిజైరబుల్ టు హ్యావ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి కొంతమంది స్టూడెంట్స్కి. ఈవెన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఉన్న వాళ్ళకి కూడా అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత మాస్టర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్ అండ్ కెమికల్ సైన్సెస్, మినిమం ఆఫ్ 8.5 ఆర్ ఈక్వలెంట్, వ్యాలిడ్ గేట్ స్కోర్ అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే స్టూడెంట్స్ అందరూ మరి గేట్ 2026 స్టూడెంట్స్ ఆల్రెడీ నేను వీడియో చేశాను. 30 మీకు ఎవరైనా 30 మార్కులు, 40, 50, 30 నుంచి 50, 30 నుంచి 70 మార్క్స్ ఎవరికి వచ్చినా మీరు ఐఏఎస్లో ట్రై చేయండి. వీళ్ళు మాత్రం ట్రై చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ కూడా చాలా సింపుల్గా ఉంటుందమ్మా, అదేం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి, సెలక్షన్ ప్రొసీజర్ బేస్డ్ ఆన్ 100% గేట్ స్కోర్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, మెటీరియల్, సస్టైనబుల్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్. ఇక్కడ కూడా చూడండి, ఈ బ్రాంచెస్కి డైరెక్ట్గా ఇస్తారు, వితౌట్ ఇంటర్వ్యూ ఇచ్చే పని లేదు. అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, సెమీ కండక్టర్, కంప్యూటర్ సైన్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇచ్చేస్తారు ఆల్మోస్ట్ ఆల్. కొన్ని ఇంటర్ డిసిప్లినరీ ఉంటాయి, బయో ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రొడక్ట్ డిజైన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్,
వీటికి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు బేస్డ్ ఆన్ 70% గేట్ స్కోర్. ఇది కొంతమందికి తక్కువ గేట్ స్కోర్ వచ్చిన మీకు డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ డిజైన్, ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మైక్రో ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఐ డిజైన్, క్వాంటమ్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఆటానమస్, స్మార్ట్. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఏఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కెమికల్ ఇంజనీరింగ్. ఇక్కడ 70% గేట్ స్కోరు, 30% పర్ఫార్మెన్స్. రిటర్న్ టెస్ట్ కూడా పెడతారంట. వీటికి రిటర్న్ టెస్ట్ కూడా పెడతాం జరుగుతుంది. కంప్యూటేషనల్, కెమికల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి రిటర్న్ టెస్ట్ కూడా పెడతారు. మరి వచ్చేసినాయి డేట్స్ అయితే వచ్చేసినాయి. ఎప్పుడులోపు అప్లై చేసుకోవచ్చు ఒక్కసారి లాస్ట్ డేట్ చూద్దాం మనం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ త్రూ సిఎఫ్టిఐ మోడ్ ఆఫ్ ఎంట్రీ మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, చూద్దాం ఒకసారి. సెలక్షన్ ప్రాసెస్ 100% గేట్ స్కోర్ ఉంది. కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. లైఫ్ సైన్సెస్ కింద జామ్ ఇన్ బయోటెక్నాలజీ, కెమికల్, ఇవి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ జామ్ ద్వారా కూడా జారచ్చు. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ జేఈ మెయిన్, ఐజర్ టెస్ట్ ద్వారా బిఎస్ ప్రోగ్రామ్ కూడా ఉంది కదా, జేఈ అడ్వాన్స్ 2026, ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ 2026కి సంబంధించిన వీళ్ళు జోసాలో వచ్చేస్తారమ్మా, నో ప్రాబ్లం. కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ మీరు ఎప్పుడు అప్లై చేసుకోవాలి? రీసెర్చ్ ప్రోగ్రామ్స్, పీజీ కోర్సు, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి స్పాన్సర్డ్. డేటు ఇంపార్టెంట్ డేట్స్ 11వ తారీఖు ఫిబ్రవరి. ఇది ఫిబ్రవరి కదా 2026. బిఎస్సి ఇంకా డేట్ రాలేదమ్మా. లాస్ట్ డేట్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్, వెబ్సైట్ క్లోజెస్ అన్న బిఎస్ రీసెర్చ్ ఇంకా అనౌన్స్ చేయలేదు వీళ్ళు. లాస్ట్ డేట్ అయితే ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్, రీసెర్చ్ ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి. ఇంతకు మనకి రిజల్ట్స్ రాలేదు కదా. ఇక్కడ మీకు ఫీజు అయితే ఎస్సీ ఎస్టీ కూడా 400 రూపీస్ కట్టాలి, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 800 కట్టాలి. తర్వాత ఇది రీసెర్చ్ పీజీ ప్రోగ్రామ్స్, ఎంటెక్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఎంటెక్ ప్రోగ్రామ్కి సంబంధించి 800 రూపీస్ కట్టాలా, 400 రూపీస్ రీసెర్చ్ కట్టాలా. తర్వాత ఇది మనకి ఇది స్టూడెంట్స్ ఈ విధంగా డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా డేట్స్ ఇచ్చారా లేదా ఇక్కడ వీళ్ళు చూద్దాం. ఇదమ్మా లాస్ట్ డేట్ మనకి ఇంకా 31వ తారీఖు దాకా టైం ఉంది. మనకి 19వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి కదా, గేట్ రిజల్ట్స్. వీళ్ళు ఆల్రెడీ ఏంటంటే పీజీ కోర్స్ ప్రోగ్రామ్స్ మనకి ఎంటెక్ ప్రోగ్రామ్స్, ఇది ఎంటెక్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇది 11వ తారీఖు నుంచే మరి స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషను. మీరు లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికెంట్స్ 23/9. మీకు మరి 23వ తారీఖు లాస్ట్ డేట్గా ఉంది. 23 అని లాస్ట్ డేట్ ఇచ్చారు. మనకి రిజల్ట్స్ అయితే 19వ తారీఖు వస్తాయి. దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి చూడండి. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా మార్క్స్ వచ్చినాయి కదా, మార్క్స్ వస్తే ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. స్టూడెంట్స్ అందరు కూడా రిజిస్టర్ చేసుకోండి. వెబ్సైట్ ఓపెన్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్కి అయితే ఓపెన్. ఇక్కడ వచ్చేసినట్టయితే చూసారు ఆన్లైన్ వెల్కమ్ టు ద ఐఏఎస్సి అడ్మిషన్ పోర్టల్ కూడా స్టార్ట్ అయిపోయింది. సర్చ్ ప్రోగ్రామ్స్, ఇట్లా మనం సర్చ్ ప్రోగ్రామ్స్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా టైం ఉందమ్మా. ఇంకా 23వ తారీఖు అన్నాడు, మార్చి 23వ తారీఖున మనం లాస్ట్ డేట్. ఇక్కడ క్లియర్గా ఇది ఉంది కదా, మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇక్కడ బ్రాంచెస్ ఉండే ఎంఎస్, బిఎస్సి రీసెర్చ్, బ్యాచిలర్స్, ఎంటెక్ ఏరోస్పేస్, ఎంటెక్ ఆర్టిఫిషియల్, తర్వాత ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్, ఎంటెక్ కెమికల్ ఎర్త్ సైన్సెస్, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఎంటెక్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ డిజైన్, మంచి ప్రోగ్రామ్స్ ఉండి ఆన్లైన్ అప్లికేషన్ అయితే వచ్చేసింది. చూడండి ఒకసారి, చాలా ప్రోగ్రామ్స్ ఉండి ఇక్కడ కూడా మంచి ప్రోగ్రామ్స్ ఉండి చూడండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు అప్లై ఆన్లైన్ అనే బటన్ ఉంది. ఈ బటన్ని మనం ట్రై చేస్తే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళిపోయినట్టయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఇక్కడ కూడా డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ యొక్క డీటెయిల్స్లో మొత్తం వెళ్ళండి అమ్మా. మరి మొత్తం వెళ్ళండి, ప్రతి ఒక్కరు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది కదా, మీరు ఎప్పుడు లాస్ట్ డేట్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. మరిన్ని డీటెయిల్స్లో కూడా మనం అప్లై చేద్దాం. మరి అప్డేటెడ్ డీటెయిల్స్తో వస్తాం. మీరు నా ఛానల్ నుంచి లేటెస్ట్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. This is my Ravi Kumar sir from the Haveri Academy, MTech.